మేషరాశికి చెందిన జాతకులకి మే 15వ తేదీ నుంచి గురుడు 3వ స్థానంలోకి అంటే మిథున రాశిలోకి, శని సంవత్సరం అంతా వ్యయ స్థానంలోకి వచ్చారు. ఈ రెండు గ్రహాలు కూడా లోహమూర్తులుగా ఉంటాయి. ఈ రెండు గ్రహాలు కూడా ధన నాశనాన్ని కలుగజేస్తారు. అలాగే రాహుకేతులు వరుసగా మే 18 నుంచి సంవత్సరం అంతా కూడా తామ్రమూర్తులుగా సామాన్యమైన ఫలితాలని ఇస్తారు. అందువల్ల ఈ మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా మంచి చురుకైన స్వభావాన్ని కలిగి ఉండి ప్రభుత్వం నుండి ప్రయోజనాలు పొందుతారు. సంపద వృద్ధి అవుతుంది. అలాగే శీతల పానీయాలు వ్యాపారాలకు చాలా అధిక లాభాలు కలుగుతాయి. అలాగే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది, ఉద్యోగస్తులకి పదోన్నతి కలుగుతుంది, వ్యాపారస్తులకి మంచి ఆదాయం కలుగుతుంది, విద్యార్థులు పురోగతి సాధిస్తారు, కుటుంబ జీవితం ఆనందకరంగా ఉంటుంది.